హలో ఫ్రెండ్స్, మీకు దోశలు సరిగ్గా రావటం లేదా పెనాలని అయితే ఆనియన్ని ఇలాగా బాగా స్ప్రెడ్ చేయండి. దానివల్ల దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు నేను పెసరట్టు వేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేయాలి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా తింటారు. అయితే పచ్చిగా ఉన్నప్పుడు ఆనియన్ వేయడం వల్ల ఆనియన్ వేరు అవ్వదు, అట్టుకి తగిలి ఉంటుంది దోశకి. ఇప్పుడు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. బాగా దూరగా కాలాలి. ఇప్పుడు మీకు కావాలంటే దీని మీద గ్రీన్ చిల్లీస్, తర్వాత అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి, ముందు జీలకర్ర, నేనైతే ఆనియన్స్ను కొంచెం జీలకర్ర వేస్తున్నాను. డైజెషన్కి కూడా జీలకర్ర మంచిది. ఇప్పుడు దీనికి బాగా రెడ్గా కాలాలి దోశ. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, దోశ అసలు ఎక్కడ అంటుకోలేదు, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకో 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ మనకి కావాలన్నట్టు ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల త్వరగా కాలుతాయి ఫ్రెండ్స్. దోశ బాగా కాలుద్ది, ఆనియన్స్ కానీ త్వరగా కాలడానికి బాగుంటుంది ప్రెస్ చేయడం వల్ల. ఇప్పుడు చూడండి, మనకి ఆనియన్స్ వేరు అవ్వలేదు, దోశకి తగిలి అలాగే ఉన్నాయి. చూసారు కదా, కొంతమంది దూరగా అయితేనే దోశ తింటారు,